వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా మేము మంచి ఇంటర్మీడియేట్ కాలేజెస్ సజెస్ట్ చేసే మిషన్‌లో భాగంగా మీ ముందుకు ఎన్నో కాలేజెస్ తీసుకురావడం జరిగింది. అయితే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకైతే మేము సొల్యూషన్ చూపించగలిగాం గానీ, ఒక 2 సంవత్సరాల నుంచి రిసర్చ్ చేసినప్పటికీ గూడా మాకు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకి ఈ రోజు వరకి గూడా మాకు సొల్యూషన్ అనేది దొరకలేదు. బట్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అంటే 2026 అకాడమిక్ ఇయర్ నుండి మేము ఎవాల్యుయేషన్ పూర్తి చేసి మన ఫ్రెండ్స్ స్కూల్స్‌కి ముఖ్యంగా స్టూడెంట్స్‌కి ఉపయోగపడే ఆర్గనైజేషన్ ఏదన్నా ఉంది అంటే, అది ఈ సంవత్సరం వచ్చే పినాకిల్ జూనియర్ కాలేజ్. సో, ఈ సెషన్‌లో ఏంటి అంటే, మనతో పాటు పినాకిల్ జూనియర్ కాలేజ్ యొక్క డైరెక్టర్ సాయిరామ్ సార్ ఉన్నారు. సాయిరామ్ గారిని అడిగి, సో, ఓవరాల్‌గా అసలు ఈ పినాకిల్ జూనియర్ కాలేజ్ ఏంటి? హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్? వీళ్ళ యొక్క జర్నీ ఏంటి? దీనిపైన ఇవాళ మనం ఈ సెషన్‌లో డిస్కస్ చేయబోతున్నాము. సో, ముందుగా మనం సెషన్‌లోకెళ్ళే ముందు సాయిరామ్ గారి యొక్క ఇంట్రో చూసినట్టయితే దాదాపు 25+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది యాస్ ఎ ఫిజిక్స్ ఫ్యాకల్టీ. ఆల్రెడీ తను ఎక్స్-ఫిజ్జి ఫ్యాకల్టీ హెడ్‌గా పనిచేశారు చెన్నైలో. దెన్ 9 ఇయర్స్ కింద చెన్నైలో, సేలంలో వాళ్ళు పినాకిల్ జూనియర్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలా 9 ఇయర్స్‌గా కంటిన్యూయస్‌గా సక్సెస్‌ఫుల్‌గా ఎంతోమంది స్టూడెంట్స్‌ని సక్సెస్ స్టోరీస్‌గా మలచడం మనం చూడొచ్చు. అండ్ అంత రిజల్ట్స్ సాధించినప్పటికీ గూడా వారు స్వయంగా తెలుగువారు కాబట్టి ఫస్ట్ టైమ్ విజయవాడలో స్టార్ట్ చేయడానికి మనకి ఈ ఇయర్ వాళ్ళు విజయవాడకి రావడం జరిగింది. సో, విజయవాడలో ఎలా ఉండబోతుంది? అసలు వీళ్ళ యొక్క కాలేజ్ యొక్క అకాడమిక్స్ ఎలా ఉండబోతుంది? ట్రాక్ రికార్డ్ ఎలా ఉంటుంది? ఇలా ఎన్నో క్వెషన్స్ ఎన్నో డిస్కస్ ఈ సెషన్‌లో మనం చేయబోతున్నాం. సార్ నమస్కారం సార్. సార్. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ మీరు ఆల్రెడీ సేలంలో ఆల్రెడీ ప్రూవెన్ మంచి రిజల్ట్స్ ఆల్మోస్ట్ 9 ఇయర్స్‌గా కన్సిస్టెంట్‌గా రిజల్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. బోత్ ఐఐటీ సెక్టార్‌లో, నీట్‌లో మంచి రిజల్ట్స్ ప్రూవ్ చేస్తున్నారు. ఎంతోమంది స్టూడెంట్స్‌ని మలిచారు. అయితే ఇక్కడ విజయవాడకి రావడానికి అసలు ఏంటి సార్ మోటివేషన్? సో, మా నేటివ్ ప్లేస్ విజయవాడ దగ్గర అవ్వటం. హ్మ్. మాది సమ్ 65-70 కిలోమీటర్స్ ఫ్రమ్ విజయవాడ అండి. ఓకే. సో, చిలకలూరుపేట అనే టౌన్ పక్కన ఒక చిన్న విలేజ్. హ్మ్. సో, అదొక మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్. హ్మ్. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి నేను విజయవాడలో 2 ఇయర్స్ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్‌లో హ్మ్. వర్క్ చేశాను. ఓకే. సో, అదొక రీజన్. హ్మ్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసేటప్పటికి ఆహ్, మంచి ఐఐటీ కోచింగ్ సెంటర్ హ్మ్. చూస్తే విజయవాడలో నాకంత అంటే మొన్న లైక్ ఆఫ్టర్ ఫిడ్జీ కొలాప్స్ అయిన తర్వాత హ్మ్. మంచి ఐఐటీ కోచింగ్ సెంటర్ అనేది లేదండి. నా నాలెడ్జ్‌లో. ఈవెన్ మేము రిసర్చ్ చేసినప్పుడు కూడా మేము ఇక్కడ 2 డేస్ ఉండడం జరిగింది సార్ గుంటూరు, విజయవాడలో. మాకు కూడా ఇక్కడ మీరు పరిచయం వరకి అయ్యే వరకు కూడా మాకు సొల్యూషన్ అయితే మా దగ్గర లేదు. యెస్. హ్మ్. సో, అదొక మెయిన్ కాన్ఫిడెన్స్ స్టార్ట్ చేయడానికి. హ్మ్. సో, మనం ఎక్కడో తమిళనాడులో వి హావ్ 6 బ్రాంచెస్ నౌ. హ్మ్. ఆంధ్రాలో ఉండి తమిళనాడులో వెళ్లి మంచిగా సక్సెస్ చేసి రన్ చేస్తున్నప్పుడు, హ్మ్. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అట్ అఫోర్డబుల్ కాస్ట్‌లో ఇవ్వగలుగుతున్నప్పుడు ఆహ్, వై కాంట్ వి ఇన్ విజయవాడ అనేది మెయిన్ మోటో అండి స్టార్ట్ చేయటానికి. అండ్ అనదర్ పాయింట్ ఈస్ ఆహ్, మే నేనిక్కడ విజయవాడ సరౌండింగ్ ఏరియాకి సంబంధించినవాడిని అవ్వటం అనేది. సో, హుహు. దీస్ ఆర్ ద మెయిన్ 2 రీజన్స్ ఓకే. బిహైండ్ దట్. ఓకే. సార్. సో, అగైన్ సార్ ఇప్పుడున్న ఇక్కడ విజయవాడ పీపుల్ గాని, ఆంధ్ర పీపుల్ గాని ఆల్రెడీ ఇక్కడ సో కాల్డ్ నంబర్ 1, నంబర్ 2 కాలేజ్ కావచ్చు, కోట నుంచి వచ్చిన కాలేజ్ కావచ్చు, ఎన్నో ఉన్నాయి. సో, హౌ పినాకిల్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్ థింగ్? అంటే అసలు ఎలా ఉండబోతుంది? సో, వాట్ వి కెన్ సే యూనిక్‌నెస్? సార్ యూనిక్‌నెస్ అంటే మేజర్‌గా సార్ మన సిస్టమ్‌కొచ్చేటప్పటికి మా డీఎన్ఏ అనేది ఫిడ్జీ అండి. హ్మ్. మీకు తెలుసు. ఫిడ్జీలో కరిక్యులమ్ ఎలా ఉంటుంది? లేదు బయట కరిక్యులమ్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే హ్మ్. ఫస్ట్ 4, 5 మంత్స్ అండి. మన టోటల్ 2 ఇయర్స్ ఆఫ్ కోర్స్‌లో 25 మంత్స్ ఒక పీరియడ్ అనుకుంటే 24 మంత్స్ 24-25. సో, ఫస్ట్ 3, 4 మంత్స్ అనేది వెరీ క్రూషియల్ ఫర్ ఇంటర్మీడియేట్. హ్మ్. 3-4 మంత్స్ లేదా 5 మంత్స్ వరకు. ఈ 5 మంత్స్ అనేది పిల్లల్ని కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఫేజ్ అనేది ఉంటుంది. హ్మ్. సో, స్టూడెంట్ సెంట్రిక్‌గా స్టూడెంట్ ఫస్ట్. స్టూడెంట్ ఫస్ట్ అంటే స్టూడెంట్‌కి కావాల్సినవేంటి? వాటిని మనం ఎలా వాడికి అందించగలం? అంటే మీరు చేసుకునే డెసిషన్ ప్రతి ఒక్కరు స్టూడెంట్‌ని ఆలోచించి చేస్తారు. డెఫినిట్‌గా అండి. హ్మ్. దాంట్లో స్టూడెంట్స్ వైపు నుంచి ఎలా ఆలోచిస్తాం? హ్మ్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి. స్టూడెంట్స్‌కి ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. గ్రాడ్యుయేట్స్ వాడకూడదు. గ్రాడ్యుయేట్స్ కొంచెం కాన్సంట్రేటెడ్‌గా బుక్ రీడింగ్ డెవలప్ చేయాలి. హ్మ్. దాన్ని మనం వి కెన్ ఎక్స్‌ప్లెయిన్ టు ద స్టూడెంట్స్. హ్మ్. స్టూడెంట్స్‌కి చెప్పి నాన్న ఈ 2 ఇయర్స్ మీరు చేయాలి అనేది ఒక స్టూడెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ తోటి హ్మ్. మంచిగా వాళ్ళని ఒక 3, 4 మంత్స్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి ఒక ఆల్మోస్ట్ లైక్ 5 మంత్స్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ మంచిగా చేస్తే రిమైనింగ్ 20 మంత్స్ హ్మ్.
ఇంకా మనం వాళ్ళని అసలు చూసే పని లేదండి. వాళ్ళే చదువుతా వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు సో, ఇందుకనే పినాకిల్ కావాలనేది దిస్ ఈజ్ వాట్ అవర్ కరిక్యులమ్. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు ఇది యూనిక్ అనిపించింది. ఎందుకంటే యూజువల్‌గా ఏదైనా స్టూడెంట్ జాయిన్ అవ్వగానే సిలబస్ స్టార్ట్ చేయాలి, కోచింగ్ స్టార్ట్ చేయాలంటది. యెస్ సార్. వీటన్నిటిని డ్రైవ్ చేసేది కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్. సో, మీరు కోచింగ్ అని కాకుండా కాన్ఫిడెన్స్ పైన వర్క్ చేసి, కాన్ఫిడెన్స్‌ని డెవలప్ చేసి, ఆ తర్వాత కోచింగ్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తాం. సో, ఇదెంత అద్భుతమైన పాయింట్ అంటే, ఇప్పుడు మనం ఒక 4 క్వెషన్‌లు కరెక్ట్‌గా చేస్తే, ఐదో క్వెషన్ ఇది టఫ్ ఉన్నప్పటికీ చేసుకోవడానికి వెళ్ళడానికి కాన్ఫిడెన్స్ వస్తది. యెస్ సార్. సో, ఇది కూడా అలాంటిది. నాకు తెలిసి ఇట్లాంటి ఒక రేర్ యూనిక్ థింగ్ ఇంకెక్కడ ఏ ఇన్‌స్టిట్యూట్‌లో ఉండదు. రెగ్యులర్‌గా మన దగ్గర ఏంటంటే సార్ హాస్టల్స్‌లో ఇది క్లాస్ రూమ్ గాని ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటదండి. ఫ్యాకల్టీ తోటి స్టూడెంట్ అనేవాడు ఫస్ట్ మన దగ్గరకొచ్చి హ్యాపీగా డౌట్ అడగాలి. సో, ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తా. ఆ బాండింగ్ క్రియేట్ అవ్వటానికే ఓవర్ ద నైట్ కాదు కదా సార్. 5 మంత్స్ అనేది ఐ థింక్ ఇస్ ఎనఫ్ టైమ్ టు బిల్డ్ దట్. సో, అక్కడి నుంచి మనది దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్ అండి మన పినాకిల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో. ఓకే. సో, సో అందుకని పినాకిల్ అనేది ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ డెఫినిట్‌గా డిఫరెన్స్ ఉంది. అదర్ మీరు ఇన్‌స్టిట్యూట్స్. మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది. యెస్ సార్. సో, మీరు అక్కడ సేలంలో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ స్టేటే డిఫరెంట్ అయిపోతుంది. మీరు అక్కడ 9 ఇయర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఎ డికేడ్. అక్కడంతా మీకు రూట్స్ అంతా స్ప్రెడ్ అయిపోయినాయి. యెస్ సార్. సో, ఎంత కాదనుకునేది కొత్త స్టేట్, కొత్త ప్లేస్. మీకు పెడగాగి అంతా అలవాటే. అంతా ఉన్నప్పటికీ కూడా సో, ఇక్కడ సేమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ చేయడానికి మీరు ఎలా స్టెప్స్ తీసుకుంటున్నారు? సేమ్ మేబీ స్టేట్ డిఫరెంట్ అవ్వచ్చు. బోర్డ్స్ ఆర్ డిఫరెంట్ మేబీ. బట్ ఐఐటీ ఎగ్జామ్ అనేది సేమ్ ఫర్ ఎవ్రీవన్. సో, అక్కడ మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో మోర్ ఆర్ లెస్ ప్లస్ ఆర్ మైనస్ మేబీ 5-10% మన లోకల్ సిస్టమ్‌కి తగ్గట్టుగా చేంజెస్ చేసి వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ విజయవాడ అండి. సో, ఇక్కడ ఏంటంటే ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర సేలంలో మీరు చూసారు. గత 6 ఇయర్స్ నుంచి సేమ్ టీచర్స్ ఐఐటీయన్సే ఉన్నారు. సో, ఇక్కడ కూడా సేమ్ ఐఐటీయన్స్ వస్తారు. ఐఐటీయన్స్ ఆర్ ఎక్స్‌పిజి స్టాఫ్ వస్తారు. సో, కైండ్ ఆఫ్ ఒత్తిడి లేకుండా పిల్లల్ని చదివించేలాగా తీసుకెళ్తామండి. సో, విజయవాడ డెఫినెట్‌లీ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కొత్త ఇన్‌స్టిట్యూట్స్. దో నేను ఈ ఏరియాకి చెందినవాడినైనప్పటికి కూడా ఇక్కడ యాస్ ఏ వీళ్ళు స్టార్ట్ చేసి తీసుకురా పంచి తెలుసా డెఫినెట్‌గా. కొంచెం పల్స్ పల్స్ అనేది తెలుస్తది. సో, ఈ పల్స్‌ని పట్టి డెఫినెట్‌గా మన చేంజెస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. సో, అట్ ద సేమ్ టైమ్ మన రూట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి మిస్ కాకుండా తీసుకెళ్ళాలి. సో, అది ఆ పాయింట్స్‌ని బేస్ చేసుకుంటూ బ్యాలెన్స్‌డ్‌గా తీసుకెళ్దాం అనేది మన మోటో అండి. ఇప్పుడు ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉండబోతుంది సార్? అంటే అక్కడ ఫ్యాకల్టీ వస్తారా? లేకపోతే ఇక్కడ కొత్త వాళ్ళు నేను ఇక్కడే స్టే చేస్తాను సార్. ఓకే. నేనైతే ఫర్ ద కమింగ్ 2-3 ఇయర్స్ ఐ విల్ బి ఇన్ కంప్లీట్‌లీ విజయవాడ. సో, ఈ ఇయర్‌కి అక్కడి నుంచి రారు కానీ నెక్స్ట్ ఇయర్‌కి విల్ డిప్యూట్ సమ్ స్టాఫ్ ఫ్రమ్ దేర్. ఇక్కడ ఆల్రెడీ మేము స్టాఫ్‌ని రిక్రూట్ చేసుకున్నామండి. ఓకే. సో, ఆల్రెడీ ఐఐటీయన్స్ ఉన్నారు. ఐఐటీఎస్‌ని తీసుకున్నాం. సెంట్రల్ యూనివర్సిటీ స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. కొంత ఆల్రెడీ ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఐఐటీయన్స్‌ని మెంటర్ చేసిన స్టాఫ్‌ని మనం తీసేసుకున్నాం. రిక్రూట్ చేసుకున్నాం. సో, ఫ్యాకల్టీ విషయంలో ఐ కెన్ సే ఇట్ విల్ బి ద బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ అండి. వన్ ఇన్‌స్టిట్యూట్. ఓకే. దిస్ విల్ బి ద బెస్ట్. ఐ థింక్ మీరు మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది. ఇంత కేర్ తీసుకుంటారు కాబట్టి ఇట్స్ గేమ్ చేంజింగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విజయవాడలో ముఖ్యంగా యెస్ సార్. మేము 2 ఇయర్స్ నుంచి చూసినప్పటికి కూడా ఇలాంటి ఒక క్వాలిటీస్ ఉన్న ఇన్‌స్టిట్యూట్ మాకు దొరకలేదు. సో, అంటే మీరు ఇప్పుడు ఎన్ని క్యాంపస్ స్టార్ట్ చేయబోతున్నారు సార్ విజయవాడలో మొత్తం? యాక్చువల్లీ ఇది మనం ఉన్నది డేస్ కలర్ క్యాంపస్. డేస్ కలర్ క్యాంపస్ సార్. బాయ్స్ హాస్టల్ ఫర్ బాయ్స్ హాస్టల్ అండి. బాయ్స్‌కి బాయ్స్ హాస్టల్ అండ్ గర్ల్స్ హాస్టల్ సెపరేట్‌లీ. క్లాసెస్ అండ్ హాస్టల్ ఇన్ ద సేమ్ ప్రెమిసెస్. హాస్టల్ అనగానే సార్ మనకి మా కెపాసిటీ 5 క్లాసెస్. అంటే 225 మెంబర్స్ మన పర్ క్లాస్ ఎంత ఉంటుంది? పర్ క్లాస్ 45 అండి. 45 స్టూడెంట్స్. 45 స్టూడెంట్స్ సార్. మా బ్రాంచెస్ ఎక్కడ మా యూనిట్స్‌లో మీరు తమిళనాడు చూసినా ఎక్కడ చూసినా 45 అనేది మా స్టాండర్డ్ స్ట్రెంత్. మేబీ ప్లస్ ఆర్ మైనస్ 1 ఆర్ 2 అంతేగాని 45 స్ట్రెంత్ అనేది మాకు స్టాండర్డ్‌గా ఉంటుంది. ఓకే. సో, వి ఆర్ ప్లానింగ్ లైక్ 225 స్టూడెంట్స్‌కి హాస్టల్ బాయ్స్ మనం ప్లాన్ చేస్తున్నామండి. అండ్ గర్ల్స్ వచ్చేసేటప్పటికి అరౌండ్ 150 స్టూడెంట్స్. ఓకే. యెస్. గర్ల్స్ హాస్టల్ 150. ఇక్కడ డేస్ కాలర్ డే స్కాలర్స్ వచ్చేసి అరౌండ్ 370-400. 3 కూడా డిఫరెంట్ క్యాంపసెస్. డిఫరెంట్ క్యాంపసెస్. అంటే ఇక్కడ ఫ్యాకల్టీ అనేది ఎలా ఉంటుంది? అంటే అందరికి ఒకటేనా? లేకపోతే షేర్ అవుతుంది? ఎలా ఉంటుంది? సో, యాస్ యూ నో వెల్ అడ్వాన్స్డ్ ఫర్ బ్యాచెస్ అనే వాళ్ళకి ఐఐటీయన్స్ గాని, ఎక్స్‌పిజి స్టాఫ్ గాని తీసుకుంటే వీళ్ళు కామన్ ఫ్యాకల్టీ ఆల్ ద 3 బ్రాంచెస్. ఓకే. నేను ఫిజిక్స్ అయితే నేనే తీసుకుంటాను ఇక్కడ. ఫర్ ఆల్ ద 3 క్యాంపస్‌లో అడ్వాన్స్ బ్యాచెస్. 3 బ్యాచెస్. ఆప్టిమమ్ ఇస్ 3 బ్యాచెస్ అంటే వర్క్ కూడా ఆప్టిమమ్. సో, కెమిస్ట్రీ ఆల్రెడీ మేము రిక్రూట్ చేసుకున్నాం. హి ఈస్ ఫిజి ఎక్స్-ఫిజి కోర్స్ నేమ్ కొంచెం డెలికేట్. మ్యాథమెటిక్స్ సార్ ఉన్నారు. సో, మేము ఐఐటీ స్టాఫ్ అనేది అడ్వాన్స్డ్ స్టాఫ్ కామన్.
సో మెయిన్స్ బ్యాచెస్కి వచ్చేసేటప్పటికి ఎక్కడ బ్రాంచ్లో వాళ్ళు అక్కడే ఉంటారండి. ఓకే. నో షేరింగ్ ఫ్యాకల్టీ ఫర్ మెయిన్స్ అండ్ నీట్. ఓకే. సో నీట్‌లో బోత్ ఎంపీసీ, బైపీసీ 2 కూడా మీరు ఇక్కడ జాయిన్ చేస్తున్నారు. మనకి బాయ్స్‌లో ఏంటంటే ఒక నీట్ బ్యాచ్ అండి, 2 మెయిన్స్ బ్యాచ్‌లు, 2 అడ్వాన్స్డ్ బ్యాచెస్. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ గర్ల్స్‌కి వచ్చేసేటప్పటికి 1-1-1 నీట్ టు మెయిన్స్ అడ్వాన్స్డ్. ఓకే. సో డే స్కాలర్ క్యాంపస్‌లో వచ్చేసరికి అడ్వాన్స్డ్ బ్యాచెస్ కోఎడ్ అండి. అడ్వాన్స్డ్ బ్యాచెస్ 2 ఉంటాయి. కోఎడ్ బ్యాచెస్. ఓకే. నీట్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో కోఎడ్. ఓకే. రిమైనింగ్ 2 బ్యాచెస్ బాయ్స్ మెయిన్స్, బాయ్స్ గర్ల్స్. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ బాగున్నప్పటికి కూడా ఒక పేరెంట్ నిజంగా నమ్మాలంటే ట్రాక్ రికార్డ్ చూస్తారు సార్ డైరెక్ట్. డెఫినెట్‌గా. అండ్ ఏ ఆర్గనైజేషన్ చూసినా కూడా ఒక టాప్ లెవెల్ టీమ్ ఒక 5% స్టూడెంట్స్ ఆబ్వియస్‌గా సెట్ అయిపోతారు. వాళ్ళకి ఐఐటీస్, ఎన్ఐటీస్ ఏదో ఒకటి వస్తుంటది. సో ఎలా ఉంది సార్ సక్సెస్ రేట్? అంటే ఐఐటీస్‌కి, ఎన్ఐటీస్‌కి ఎంతమంది వెళ్తున్నారు ఎవ్రీ ఇయర్ ఐఐటీస్‌కి వెళ్ళడం? ఈ జనరల్‌గా మా సక్సెస్ రేట్ ఎన్ఐటీ అయితే సార్, అది నీట్ అయితే మెడికల్‌లో ఫర్ ఎవ్రీ 10 స్టూడెంట్స్ 3 స్టూడెంట్స్‌కి గవర్నమెంట్ మెడికల్ సీట్స్ వచ్చినాయండి. మా ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఉన్న తమిళనాడులో ఉన్న ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళకి. మీకు తెలుసు తమిళనాడు కట్ ఆఫ్, ఆంధ్ర కట్ ఆఫ్ కన్నా ఒక 100 మార్క్స్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ తీసుకుంటే 463 మార్క్స్‌కి లాస్ట్ మెడికల్ సీట్. ఓకే. 563 లాస్ట్ మెడికల్ సీట్ ఇన్ తమిళనాడు. వెరాజ్ ఇన్ ఆంధ్ర ఇట్ ఈస్ 491 ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. సో అంటే ఆల్రెడీ అక్కడ 70 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. మాకు అలా ఉన్నప్పుడే వీ హావ్ గాట్ 110 సీట్స్ గవర్నమెంట్ మెడికల్ సీట్స్. సో ఇక్కడ ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంది వచ్చేయడానికి. సో ప్రతి 10 మందిలో ముగ్గురు స్టూడెంట్స్‌కి అంటే ఓవరాల్‌గా సార్ ఈ హోమియోపతి అన్ని కలిపి ఎన్ని సీట్స్ ఎంత ఓన్లీ గవర్నమెంట్ ఎంబీబీఎస్ ఆర్ ఎండీఎస్ మెడికల్ సీట్స్ అవి 30%. 33%. ప్రతి ఓకే. 10 మందిలో ముగ్గురికి వచ్చినాయండి. ఓకే. సో అలాగే ఈ ఐఐటీస్, ఎన్ఐటీస్‌కి వచ్చేటప్పటికి సరే టాప్ ఒక 100 స్టూడెంట్స్‌లో సార్ టాప్ 5 స్టూడెంట్స్‌కి వాళ్ళకి ఏదో ఒక ఐఐటీసే వస్తాయి. సో అది వాళ్ళ క్యాలిబర్ కావచ్చు, వాళ్ళ పొటెన్షియల్ దట్స్ డిఫరెంట్ ఇష్యూ. మనం ఎక్కువ మేజర్ ఫోకస్ ఎక్కడంటే మిడిల్ ఆర్డర్ స్టూడెంట్స్, యావరేజ్ అదే యావరేజ్ స్టూడెంట్స్ అండ్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్. నా మేజర్ కన్సర్న్ నేను ఎప్పుడు మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా, నేను ఏ పేరెంట్‌తో మాట్లాడినా చెప్పేది మిడిల్ ఆర్డర్ స్టూడెంట్సేనండి. వీళ్ళని ఇట్లా పైకి తీసుకెళ్ళాలి గానీ, ఇట్లా కిందకి లాక్కూడదు అనేది నా బేసిక్ కాన్సెప్ట్. మనం ఏమంటే జనరల్‌గా ఇప్పుడు ఒక స్టూడెంట్ 10th అయిన తర్వాత వస్తాడు. వాడు కొంచెం అబోవ్ యావరేజ్‌గా ఉంటాడు. నేను ఐఐటీ చదవాలి. వాడికి ఒక యాస్పిరేషన్‌తో వస్తాడు. నువ్వు ఐఐటీకి పనికిరావు అని అంటే మనం వాడు ఇట్స్ నాట్ లైక్ ఐఐటీ అండి. వాడేంటంటే నేను జీవితంలో పనికిరాను అనుకుంటాడు వాడు. అంటే ఈ 2 ఇయర్స్ లైఫ్‌లో ఒక పార్ట్. దాన్ని అది డిసైడ్ చేయాల్సింది కాదు. యెస్ పార్ట్ ఆఫ్ లైఫ్. పార్ట్ ఆఫ్ లైఫ్. మనము డిసైడ్ చేయడం కాదు ఇక్కడ. మనెవరం డిసైడ్ చేయడానికి. సో ఆ విధంగా మన మేజర్ ఫోకస్ అనేది మిడిల్ ఆర్డర్‌లో ఉంటుంది. సో ఇప్పుడు మా జనరల్ ఐఐటీ ఇంజినీరింగ్ స్కూల్‌లో తీసుకుంటే సార్ అంటే ఒక బ్యాచ్ ఒక 100 మెంబర్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ లైక్ టాప్ 15 స్టూడెంట్స్ అనేవాళ్ళు ఐఐటీస్‌కి వెళ్ళిపోతారండి. ఐఐటీస్, ఎన్ఐటీస్ కలిపి అరౌండ్ 22 అట్లా ఉంటారు. 22% ఆఫ్ స్టూడెంట్స్ either ఐఐటీస్, ఎన్ఐటీస్‌కి వెళ్తారు. తర్వాత ఒక 10% ఆఫ్ ద స్టూడెంట్స్‌లో 5-6% ఆఫ్ ద స్టూడెంట్స్ ట్రిపుల్ ఐటీస్ అలా సెట్ GFTs. టాప్ 1/4 జిఎఫ్టీస్. తర్వాత ఉన్న వాళ్ళంతా కూడా వెల్ డీమ్డ్ యూనివర్సిటీస్ సార్. విట్ గాని, అమృత గాని. మా దగ్గర అమృత బాగా తమిళనాడులో ఎక్కువ ఉంటుంది. అఫ్‌కోర్స్ ఆంధ్రాలో కూడా బాగా ఫేమస్. ఆ శాస్త్ర కాలేజీ ఇట్లాంటి డీమ్డ్ యూనివర్సిటీస్‌లో మణిపాల్ యూనివర్సిటీ ఇట్లాంటి వాటిలో ఆల్మోస్ట్ లైక్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ సీట్స్ ఇన్ ద ఫస్ట్ కేటగిరీ. లో ఫీ స్ట్రక్చర్‌లో వెళ్తున్నారు. సో మిగిలిన వాళ్ళు ఉంటారు కదండీ లాస్ట్‌లో ఒక 5-6% వాళ్ళు. సో ఓవరాల్‌గా ఆల్మోస్ట్ మోర్ దెన్ 80% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ సెటిల్డ్. కాన్ఫిడెంట్‌లీ ఐ కెన్ సే 70%, 70-75% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ సెటిల్డ్. ఓకే. అండ్ నీట్‌లో ఇట్లా ఓన్లీ గవర్నమెంట్స్ కాకుండా ప్రైవేట్ రంగంలో ఉన్న అన్ని కలిపితే ప్రైవేట్ సీట్స్ అయితే వీ కెన్ యాడ్ +1 ఔట్ ఆఫ్ 10 వీ కెన్ సే 4 అండి. ఓకే. 4-5 స్టూడెంట్స్ అంటే అరౌండ్ 40-50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ సెటిల్డ్ ఇన్ నీట్ ప్రైవేట్ సీట్స్. ప్రైవేట్ సీట్స్ అయితే ప్రైవేట్ సీట్స్ అనేవి జనరల్‌గా మనం కౌంట్ చేయమండి. ఓన్లీ గవర్నమెంట్ సీట్స్, గవర్నమెంట్ బీడీఎస్ అండ్ ఎంబీబీఎస్. సో ఇంతవరకు మీరు ఈ 9 ఇయర్స్ ఆఫ్ మా జర్నీలో యాజ్ ఆన్ టుడే వీ హావ్ లైక్ 1021 మెడికల్ సీట్స్ అండి. గవర్నమెంట్ మెడికల్ సీట్స్ ఇన్ తమిళనాడు. స్టార్టింగ్ ఫ్రమ్ ఎంఎంసీ మెడ్రాస్ మెడికల్ కాలేజ్ నుంచి లాస్ట్ ఊటీ కాలేజ్ వరకు. సో గవర్నమెంట్ మెడికల్ సీట్స్ మనకు వచ్చినాయండి. అండ్ 220 సీట్స్, 270 సీట్స్ అరౌండ్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, గిఫ్టీస్‌లో వచ్చినాయి. అదర్ స్టూడెంట్స్ హావ్ గాట్ ఇన్ ద డీమ్డ్ యూనివర్సిటీస్. సో ఇది మన ట్రాక్ రికార్డ్ అండి. పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే సార్ వాళ్ళన్నీ మంచిగా ఉన్నా కూడా ఇక్కడ ఎలా ఉండబోతుందని ఆలోచిస్తే సార్ డెఫినెట్‌గా. సో ఎలా ఉంది ట్రాక్ రికార్డ్ అనేది కూడా వాళ్ళు మేజర్ థింక్ చేస్తారు. సో మీరు చెప్తుంటే సార్ ఈ ఫిడ్జీ కల్చర్ ఏదైతే ఉందో అండ్ మీరు కూడా ఫిడ్జీ ఫ్యాకల్టీగా ఉన్నారు
అండ్ మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఎక్స్‌ఫిట్‌జీ ఫ్యాకల్టీని తీసుకుంటున్నాం, ఐఐటీస్‌ని తీసుకున్నాం. సో, అసలు వై ఓన్లీ ఎక్స్‌ఫిట్‌జీ ఫ్యాకల్టీ ఆర్ ఐఐటీ? అంటే ఎందుకు ఇలా? సార్ యాక్చువల్‌గా నా పర్సనల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది. నేను 1999లో నా కెరీర్ స్టార్ట్ చేశానండి. హ్మ్. సమ్ డిఫరెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో చేశాం. హ్మ్. 2008లో హ్మ్. నేను ఫిట్జీలో జాయిన్ అయ్యాను. ఓకే. 2008లో నా అప్పటి వరకు ఉన్నటువంటి నా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌కి 2008 తర్వాత ఫిట్జీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు నాకు. హుహు. ప్రతి ఫ్యాకల్టీకి ట్రైనింగ్ ఇస్తారండి ఫిట్జీలో. ట్రైనింగ్ ఆ ట్రైనింగ్‌లో నేను నేర్చుకున్నది గానీ, అండ్ నా పక్కనున్న ఫ్రెండ్స్ అంటే నా కొలీగ్స్ హ్మ్. వాళ్ళ మైండ్ సెట్ గానీ, సో, చాలా ట్రాన్స్‌ఫార్మ్ అయిందండి నాకు. సో, ఓకే. ఫిట్జీ ఫ్యాకల్టీ ఎలా ఉంటారంటే, ఫిట్జీలో ఇనీషియల్‌గా ఫాస్ట్‌గా టీచ్ చేయరు. హ్మ్. మాకు సిలబస్ కంప్లీట్ అవ్వటానికి సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ లైక్ సెప్టెంబర్, ఆగస్ట్ అవుతుంది. హుహు. ఓకే. 11థ్, 12థ్ హ్మ్. 1 ఇయర్ అయ్యి, తర్వాత ఒక 100 డేస్‌కి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. హ్మ్. రివిజన్ ప్రోగ్రామ్. సో, ఈ స్లోగా వాళ్ళకి కాన్సెప్ట్ ఇండ్యూస్ చేసే సిస్టమ్ అనేది ఫిట్జీ ఫ్యాకల్టీకి ఇన్‌బిల్ట్ అయ్యి ఉంటుంది. ఓకే. సో, ఆ కరిక్యులమ్‌ని మనం అందుకనే మనం ఫిట్జీ ఫ్యాకల్టీ అని చెప్తాం. అండ్ ఓకే. ఐఐటీయన్స్ అని చెప్పి. ఆ కల్చర్ మీకు బా నచ్చింది. అది ఇంకా నేర్పారు మీరు. అదే. జనరల్‌గా ఏంటంటే సార్ స్టూడెంట్ వస్తాడు రాంగాల్నే టీచర్‌కి ఒక ఫ్రీడమ్ ఉండాలి క్లాస్ రూమ్‌లో. హ్మ్. హ్మ్. మనం ఏదో టార్గెటెడ్‌గా ఈ టైంకి సిలబస్ అయిపోవాలి. కాబట్టి మనం టీచ్ చేయాలి. అలా హుహు. కాదు. టీచింగ్‌తో పాటుగా వర్కింగ్‌కి కూడా మోస్ట్ ప్రయారిటీ. హ్మ్. స్టూడెంట్ వచ్చినప్పుడు ఒక ఫస్ట్ 4, 5 మంత్స్‌లో వాడితో మనం కొద్దిగా ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి, వాడికున్న ప్రాబ్లమ్స్‌ని చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఉంటాయి. మ్యాథమెటిక్స్‌లో గాని, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిలో మనం పక్కన కూర్చొని వాడికి సాల్వ్ చేసి ఒక కాన్ఫిడెన్స్ మనం ఇచ్చామంటే రిమైనింగ్ 20 మంత్స్ అనేది మన జాబ్ అసలేమి ఉండదండి. వాడే చదువుకుంటాడు. కాన్ఫిడెన్స్ డ్రివెన్ అదే చేస్తారు. వాడిని మానిటర్ చేస్తే చాలు. హ్మ్. ఆ ట్రాక్ తగ్గకుండా, ఆ ట్రాక్ నుంచి డీవియేట్ కాకుండా హ్మ్. చూడటం అనేది ఇక అక్కడి నుంచి మన బాధ్యత. ఓకే. సో, ఇది చేయటానికి మన సిస్టమ్ ఉపయోగపడాలి. ఫ్యాకల్టీ మెంబర్ ఉండాలి. పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. స్టూడెంట్ డెడికేటెడ్‌గా 3, 4 అవర్స్ చదవగలగాలి. సో, ఇది మన సిస్టమ్ అండి. సార్ అది ఫిట్జీ ఫ్యాకల్టీ వాళ్ళకుండే స్పెషాలిటీ స్పెషాలిటీ. దాన్ రెగ్యులర్ టీచర్స్. ఓకే. రెగ్యులర్‌గా మనకు ఐఐటీ సీనియర్ టీచర్స్ ఐఐటీ చెప్పేవాళ్ళు, మెయిన్స్ చెప్పేవాళ్ళు. వీళ్ళకి వాళ్ళకుండే డిఫరెన్స్ అది. ఇనీషియల్‌గా దే విల్ గివ్ సఫిషియంట్ టైమ్ ఫర్ డైజెస్టింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్. ఓకే. సో, ఈ అకాడమిక్స్ అన్నీ బాగున్నప్పటికీ గూడా అంటే ఇవాళ ప్రెజెంట్ సినారియోలో స్టూడెంట్ లైఫ్‌లో ఏమైపోతుందంటే, అటు ఒకటి పీర్ ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ నుంచే నాకు ఎక్కువొస్తున్నాయి, తక్కువొస్తున్నాయని. పేరెంట్స్ ఫోన్ చేసినప్పుడల్లా తక్కువొస్తున్నాయని అడగడం ఇది స్టార్ట్ అవుతుంది. తెలియకుండానే ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది. యెస్ సార్. సో, ఇది హ్యాండిల్ జేయడానికి మీరేమన్నా సార్ మన స్టెప్స్ తీసుకుంటున్నారా? సార్ మన దగ్గర ఫస్ట్ స్టూడెంట్ జాయిన్ అయిన వెంటనే హ్మ్. పేరెంట్స్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ అని పెడతామండి. ఓకే. పేరెంట్స్‌తో మనం ఫస్ట్ ఎలా టాకిల్ చేయాలి స్టూడెంట్స్‌ని అనేది ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్మ్. పేరెంట్స్‌కి చెప్తాం మనం. ఓకే. ఇనీషియల్‌గా మార్క్స్ తక్కువొస్తాయి. హ్మ్. కానీ వాళ్ళు వర్క్ చేస్తున్న కొద్దీ గ్రాడ్యుయేట్‌గా ఇంక్రీజ్ అవుతది హ్మ్. అనే పాయింట్ మనం పేరెంట్స్‌కి అర్థమయ్యేలాగా హ్మ్. చెప్తాం. అలాగే స్టూడెంట్‌కి కూడా చెప్తాం. తక్కువ మార్కులొచ్చినా గాని ఎక్కడ మీరు కాన్ఫిడెన్స్ లూజ్ కావద్దు. డీమోటివేట్ అవ్వద్దు. డీమోటివేట్ అవ్వద్దు. కాన్ఫిడెన్స్ పోకూడదు. హ్మ్. బట్ యూ ఎంజాయ్ ద లెర్నింగ్ ప్రాసెస్. హ్మ్. ఆర్ యూ లెర్నింగ్ ప్రాసెస్‌ని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా లేదా? హ్మ్. నిన్ను నువ్వు క్వెషన్ చేసుకో. ఓకే. సో, స్టూడెంట్‌ని మనం ఆ పాయింట్ చెప్తున్నప్పుడు వాడికి మార్కులు తక్కువొచ్చినా గానీ హీ విల్ గెట్ వాడిలో ఇన్‌బిల్ట్ ఒక ఆత్మస్థైర్యం, కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. రేపు నాకొస్తాయనే కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా! సార్. హ్మ్. సో, ఇదే పాయింట్‌ని మనం పేరెంట్‌కి కమ్యూనికేట్ చేస్తాం. ఓకే. ఇనీషియల్‌గా హైప్ చూయించేసి మార్క్స్ బాగా వస్తున్నాయని చెప్పేసి లాస్ట్‌కెళ్ళేసి వాడు మన మా ఎక్స్‌పీరియన్స్‌లో సార్ మా 9 ఇయర్స్ ఆఫ్ జర్నీలో మా దగ్గర 180, 190, 200 మెయిన్స్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి హ్మ్. ఫైనల్ మెయిన్స్ వచ్చేటప్పటికి 240, 250 వెళ్తారండి. ఓహో! హ్మ్. ఈజీగా 20% పెరుగుతారు. హ్మ్. మనం అది ప్రతి స్టూడెంట్‌కి. టాప్‌లో అయితే ఒక 10, 15% మిడిల్ ఆర్డర్‌కి అయితే 130, 140 మన దగ్గర వచ్చిన వాళ్ళకి హి విల్ గెట్ 170, 180 ఇన్ ద ఫైనల్ మెయిన్స్. ఓకే. సో, ఇట్లా మొ స్టూడెంట్స్‌కి మనం చెప్తే దే విల్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్. హ్మ్. వాళ్ళేం అంటే తెలియక అనుకుంటారు గానీ మనకు తెలిస్తే ఫైన్ దే కెన్ అండర్‌స్టాండ్. ఓకే. సో, ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చే విజయవాడ క్యాంపస్‌లో ఎక్కడెక్కడ ఉంది సార్ లొకేషన్ ఒకసారి చెప్తారా? సో, నియర్ బెంజ్ సర్కిల్ అండి. ఇప్పుడు మనం ఉన్నది మామూలుగా బెంజ్ సర్కిల్. బెంజ్ సర్కిల్ డే కాలేజ్. హ్మ్. సో, ఇది కోఎడ్ అండ్ డే కాలేజ్. హ్మ్. ఇక్కడ అండ్ ఎంపీసీ ఉంది, బైపీసీ ఉంది. ఎంపీసీ ఉంది, బైపీసీ ఉంది. అడ్వాన్స్డ్ మెయిన్స్ బైపీసీ. హ్మ్. అండ్ ఫ్రమ్ హియర్ ఒక 1 to 1 ½ కిలోమీటర్ హ్మ్. మహానాడ్ సిగ్నల్ టువర్డ్స్ గుణదల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అపోజిట్ హ్మ్. గర్ల్స్ హాస్టల్ అండి. ఆ! అక్కడే మనకి బిల్డింగ్ హాస్టల్ కమ్ క్లాసెస్. హ్మ్.
అక్కడి నుంచి ఒక 2.5, 3 అక్కడ కిలోమీటర్స్. కూడా ఎంపీసీ ఉంది, బైపీసీ ఉంది. గర్ల్స్ అక్కడ కూడా ఎంపీసీ, బైపీసీ. రెండు ఉన్నాయి. అక్కడి నుంచి మనం ఒక 2.5, 3 కిలోమీటర్స్, 2.5 to 3 కిలోమీటర్స్ అంటే ఎనికేపాడు హుండై షోరూమ్ బ్యాక్ సైడ్ బాయ్స్ హాస్టల్ ఉందండి. బాయ్స్ హాస్టల్ ఏంటంటే అది చాలా డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా మనం తీసుకుంటున్నాం. చూసాం క్యాంపస్ కూడా విజిట్ చేశాను. చాలా ఫుల్ గ్రీనరీ, మంచి ఫుడ్. మంచి ఫుడ్ అంటే సార్ ఇప్పుడు ఈ 3 క్యాంపస్‌లో ఫుడ్ మీదేనా సార్? బయట నో. మా ఓన్ కిచెన్. ఓకే. మా ఓన్ కిచెన్. పేరెంట్ ఎప్పుడొచ్చినా కిచెన్‌లోకి వెళ్ళి డైరెక్ట్‌గా చెక్ చేసుకోవచ్చండి. మా ఆఫీస్‌లో కూడా వచ్చే పని లేదు. కిచెన్‌లోకి వెళ్ళి డైరెక్ట్‌గా కిచెన్ అక్కడ క్లీన్లీనెస్ మధ్య మేజర్ కన్సర్న్ ఏంటంటే ఫుడ్డే సార్. మా అబ్బాయికి చదువు తక్కువ వచ్చేది సరే గానీ ఆరోగ్యం కాపాడండి సార్. అదే మేజర్‌గా అడుగుతుంది. నేను ఈ పాయింట్ ఎక్కడ అంటే సార్ చెప్పేది ఫస్టు ఇప్పుడు మా ఇక్కడ ఉండే మెనూ సార్ యాజ్ ఇట్ ఈజ్ మేము సేలంలో ఫాలో అవుతున్న మెనూనే. కాతే ఒక చిన్న చేంజ్ ఏంటంటే మేము సేలంలో వీక్లీ వన్స్ చికెన్ పెడతాం. ఇక్కడ ఏంటంటే 2 టైమ్స్ అడుగుతున్నారు. సో అదొకటి ఇంప్లిమెంట్ చేయాలి తప్ప రిమైనింగ్ థింగ్స్ ఆర్ ఆల్ సేమ్. ఎగ్ గాని అంతా సేమ్. సో నేననేది ఏంటంటే సార్ ఇప్పుడు ఇంటర్మీడియేట్‌లో హాస్టల్‌లో జాయిన్ అయ్యే వాళ్ళు మెజారిటీ 70-80% న్యూలీ హాస్టల్ వస్తారండి. ఒక 20-30% వాళ్ళకి ఆల్రెడీ హాస్టల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. సో 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫస్ట్ వాళ్ళ ఇంటి నుంచి మన హాస్టల్‌కి వచ్చినప్పుడు ఇక్కడ ఉండగలను అనే నమ్మకం కలిగించాలి వాడికి. సో ఫస్ట్ స్టెప్ అది. సరే చదువు అనేది సెకండ్ స్టెప్. సో నేను ఇక్కడ ఉండగలను. నా కంఫర్ట్‌గా ఫీల్ అవ్వాలి ఇక్కడ. నాకు మంచి ఫుడ్ ఉంది. నన్ను పట్టించుకోవడానికి ఒక నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మంచి టీచర్ ఉన్నాడు. ఇదంతా అవ్వటానికి 1.5 మంత్ పడతది వాడికి. సో ఇది ఎప్పుడైతే మనం ఈ యాంబియన్స్ క్రియేట్ చేస్తామో దెన్ గో టు ద సెకండ్ ఫస్ట్ స్టెప్. ఓకే. యూ ఆర్ కంఫర్టబుల్. ఉంటున్నావు కదా కంఫర్ట్‌గా. ఎందుకు ఉండగలుగుతున్నావు నువ్వు ఇక్కడ? ఎందుకు ఉండాలి ఇక్కడ? చదువుకోవటానికి కదా. సో దెన్ స్టార్ట్ రీ. యూ గో టు ద పర్పస్ దెన్. పర్పస్. యెస్. వై ఆ పర్పస్‌ని నువ్వు సర్వ్ చేసుకోవాలి కదా! నువ్వు చదువుకోవాలి కదా! అనేది మనం వాడికి స్టూడెంట్‌కి చెప్పుకుంటూ ఇండైరెక్ట్‌గా వాళ్ళని మన ట్రాక్‌లోకి తెచ్చుకుంటామండి. సో ఇది అందుకని మన ఫుడ్ కూడా చాలా హైజీనిక్‌గా మంచి డైలీ జ్యూసెస్ ఇచ్చేటు ఇట్లా కొంత హెల్తీ ఫుడ్. హెల్తీ ఫుడ్ న్యూట్రిషనిస్ట్ డైట్ చేసిన ఫుడ్ అండి. అన్ని బ్యాలెన్స్డ్ డైట్. ప్రోటీన్స్ లైక్ ఆల్ విటమిన్స్ అన్నీ వచ్చేలాగా. సో ఉమెన్ క్యాంపస్‌లో కూడా అదే కిచెన్. అదే కిచెన్ నుంచి ఫుడ్ సర్వ్ చేస్తామండి. గర్ల్స్ క్యాంపస్ అండ్ డే కాలేజ్‌ని కూడా ఇట్ సెమీ రెసిడెన్షియల్. ఎవరికైనా లంచ్ కావాలన్నా లంచ్ అండ్ స్నాక్స్ కావాలంటే దే కెన్ అవైల్ దట్ సర్వీస్. ఓకే. అండ్ ఉమెన్ క్యాంపస్ అనగానే సో మేజర్‌గా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి చూస్తుంటారు. అదే సార్. అసలు ఇది ఎలా ఉండబోతుంది సార్? అంటే హౌ యూ ఆర్ టేకింగ్ స్టెప్స్? సార్ ఇక్కడ గర్ల్స్ హాస్టల్ సంబంధించినంత వరకు సార్ ఫుడ్ కూడా థర్డ్ ఆప్షన్ అండి. ఫస్ట్ ఆప్షన్ సేఫ్టీ, సెక్యూరిటీ. మనం ఎందుకు ఇక్కడ మహానాడుకి ఈ మెయిన్ విజయవాడ హార్ట్ ఆఫ్ ద సెంటర్‌లో తీసుకున్నామంటే యాక్సెసిబుల్ టు ద పేరెంట్స్. పేరెంట్స్ ఎప్పుడైనా రాగలగాలి. ప్లస్ అదేంటంటే ఒక మెయిన్ సెంటర్‌లో మంచి ప్రైమ్ లొకేషన్‌లో సేఫ్టీ జోన్‌లో ఉందండి. సో ఆడపిల్లలకి పక్కా సేఫ్‌గా ఉండే ప్లేస్. సో సేఫ్టీ, సెక్యూరిటీ ప్రైమ్ కన్సర్న్ తోటి ఉన్నటువంటి క్యాంపస్ ఇది. సో అసలు అది ఫస్ట్ కన్సర్న్ ఎనీ గర్ల్స్ హాస్టల్‌కి. సో అంటే మనం సిటీ ఔటర్‌కి వెళ్ళకపోవడానికి అదొక రీజన్. ఓకే. యెస్ సార్. ఓకే. అండ్ మీరు కూడా ఒక 2, 3 ఇయర్స్ ఇక్కడే ఉంటానన్నారు. యెస్ సార్. నేను బాయ్స్ హాస్టల్‌లో నా రూమ్ కూడా మీరు మీరు చెప్తాను. సో ఎలా ఉంటుంది సార్ క్యాంపస్? అంటే యూజువల్‌గా అయితే ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీ చెప్పి వెళ్ళిపోతారా? వాళ్ళు కూడా స్టడీస్‌లో ఉంటారా? ఎలా ఉంటుంది ఫ్యాకల్టీ? ఆబ్వియస్‌గా వాళ్ళే ఉంటారు సార్ మాకు. ఓకే. ఏంటంటే టీచ్ చేసిన వాళ్ళే స్టడీ అవర్‌లో ఉంటారు. ఓకే. అసలు ఇక అది మాకు జేఎల్ సిస్టమ్ లేదండి. మాకు తమిళనాడులో ఎక్కడ కూడా ఈ ఒకళ్ళు టీచ్ చేసి ఇంకొకళ్ళు డౌట్స్ క్లారిఫై చేయడం అటువంటి కల్చర్ లేదండి. ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళే డౌట్స్ క్లారిఫై చేస్తారు. ఓకే. వాళ్ళే డౌట్స్ క్లారిఫై చేస్తారు. వాళ్ళతోనే ర్యాపో డెవలప్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి డౌట్స్ క్లారిఫై చేయడం అట్లాంటిదే ఉండదు. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు నేనున్నాను అనుకోండి స్టడీ అవర్ జరుగుతూ ఉంటుంది. మేబీ నేను వెళ్ళని సెక్షన్‌లో స్టూడెంట్స్ ఏమైనా డౌట్స్ వస్తే ఐ కెన్ క్లారిఫై దట్. బట్ సీనియర్ టీచర్సే డౌట్స్ క్లారిఫై చేస్తారు. ఓకే. అదే సార్. ఓకే. సో 45 క్లాస్ రూమ్ స్ట్రెంత్ 45 అంటున్నారు. అంటే వై ఓన్లీ అంత తక్కువ స్ట్రెంత్ ఎందుకు తీసుకుంటాం? అసలు ఏంటి రీజన్ బిహైండ్? సార్ అంటే 45 అనేది బిగినింగ్ చాలా అలవాటయింది సార్. నేనేం ఫీల్ అవుతానంటే 45 మెంబర్స్ క్లాస్‌లో ఉన్నప్పుడు ప్రతి స్టూడెంట్‌ని టీచ్ చేసే ఫ్యాకల్టీ అట్‌లీస్ట్ క్లాస్ అయిపోయేలోపు 4-5 టైమ్స్ ఐ టు ఐ కాంటాక్ట్ ఉండాలనేది మన కన్సర్న్ అండి. ఓకే. టీచ్ చేస్తున్న టైంలో ప్రతి కమ్యూనికేట్ అవ్వాలి. స్టూడెంట్‌కి, ఫ్యాకల్టీకి మధ్య 4-5 టైమ్స్ ఐ కాంటాక్ట్ ఉండాలనేది మన ప్రైమ్ కన్సర్న్. అందువల్ల 45 స్ట్రెంత్ అది మన అన్ని క్యాంపస్‌లో కూడా తమిళనాడులో ఉన్న అన్ని క్యాంపస్‌లో మేము మెయింటైన్ చేసేది 45 అండి. సో ఇక్కడ కూడా 45 ఉంటది. సో అంటే వన్ సెంటెన్స్‌లో అంటే తక్కువ ఉండడం వల్ల ఫ్యాకల్టీ ఫోకస్ ఉంటుంది, అటెన్షన్ ఉంటుంది. పిల్లలు కూడా అటెన్షన్ ఉంటుంది. సో వాళ్ళకేంటంటే సార్ హాస్టల్‌లో ఈవినింగ్ 10:30 వరకు స్టడీ అవర్ ఉంటుంది. 10:15 వరకు ఉంటుంది స్టడీ అవర్.
10 to 10-15లో రెగ్యులర్‌గా పేరెంట్స్‌కి స్టూడెంట్స్ స్టడీ అవర్ ఫోటో మేము పంపిస్తాం. ఓహ్! అంటే ఇండివిడ్యువల్ స్టూడెంట్ ఫోటో కాదు. హ్మ్. ఒక హాల్‌లో స్టూడెంట్స్ చదువుకుంటున్నప్పుడు ఆ ఫోటోని విల్ క్యాప్చర్ దట్ ఫోటో ఇన్ ద డిఫరెంట్ యాంగిల్స్ 1 ఆర్ 2 ఫోటోస్. తీసుకొని డైలీ మనం స్టూడెంట్స్‌కి ఆ ఫోటో సెండ్ చేస్తాం. ఇప్పుడు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ఏమైనా ఉంటుందా సార్ మీ దగ్గర? అంటే డెఫినిట్‌గా. డే స్కాలర్ క్యాంపస్‌లో అయితే మంత్లీ వన్స్. ఓకే. హాస్టల్ క్యాంపస్‌లో అయితే ఎవ్రీ 40 డేస్‌కి వి ఆర్ ప్లానింగ్ ఫర్ ఔటింగ్ ఫర్ 3 డేస్. ఓకే. 3 డేస్ ఒక సండే బేస్ చేసుకొని మండే, ట్యూస్‌డే గాని, ఫ్రైడే, సాటర్‌డే, సండే గాని అట్లా 3 డేస్ హ్మ్. హ్మ్. వచ్చేలాగా మనం ఔటింగ్ ఇస్తాం. ఓకే. సో, ఔటింగ్‌కి ముందు రోజు మనకి పీటీఎం ఉంటుందండి. హ్మ్. పేరెంట్ వచ్చేసి పర్టిక్యులర్ టీచర్స్‌తో మీట్ అయ్యి హ్మ్. దే కెన్ టేక్ దేర్ వర్డ్ హ్మ్. టు హోమ్. ఇట్లాగా మనకి పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది మంత్లీ వన్స్ ఓకే. హ్మ్. కంపల్సరీ జరుగుతుందండి. ఓకే. సో, ఓవరాల్‌గా ఇది పినాకిల్ జూనియర్ కాలేజ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. సో, మీరు వీళ్ళ కాంటాక్ట్ నంబర్‌కి కాల్ చేసినట్టయితే యూ కెన్ గెట్ మోర్ డీటెయిల్స్. సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సదరమ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ థాంక్స్ ఫర్ వాచింగ్.